హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎప్పుడన్నా ఒక మంచి బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకోవడమే అందరికీ ఒక ముఖ్య లక్ష్యంగా ఉంటుంది షేర్ మార్కెట్స్కి సంబంధించినంత వరకు. అయితే ఈ బ్యాలెన్స్ పోర్ట్ఫోలియో అంటే ఏంటి? ఎందుకు ఒక బ్యాలెన్స్ పోర్ట్ఫోలియో ఉండాలి అసలు మనకి? మొదటిది, ఎప్పుడన్నా షేర్ మార్కెట్స్ అనేవి ఫ్లక్చుయేషన్స్కి గురవుతూ ఉంటాయి. సో ఇలాగా ఫ్లక్చుయేషన్స్కి గురైనప్పుడు మనం చెప్పుకునే వివిధ రకాల అసెట్ క్లాసెస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ, డెట్. సో ఈక్విటీ అండ్ డెట్ వంటి అసెట్ క్లాసెస్ ఎప్పుడైతే షేర్ మార్కెట్స్లో ఫ్లక్చుయేషన్స్ అనేవి మొదలవుతాయో, షేర్ మార్కెట్స్ ఎక్కువ పడిపోవడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం కదా, దానివల్ల ఎక్కువ ప్రభావానికి గురవుతుంది ఈ అసెట్ క్లాస్. అయితే ద్రవ్యోల్బణం అనే సమస్య వచ్చినప్పుడు అందరి దగ్గర ఈ పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతూ వస్తుంది. అదే సమయంలో ఎటువంటి అసెట్ క్లాస్ అయితే మిగతా అసెట్ క్లాసెస్ తోటి ఏ రిలేషన్ లేకుండా ఇలాంటి ద్రవ్యోల్బణం సమస్య వచ్చినా, మార్కెట్స్ పడిపోయినా, సో ఇటువంటి సిచ్యువేషన్స్లో కూడా ఏది మనకి నిలకడగా ఒక స్థిరంగా ఆదాయం ఇవ్వకపోయినా ఫ్యూచర్లో మన యొక్క డబ్బులని కొంచెం ఎక్కువ రీతిలోనే మనం పెంచుకునేలాగా అవకాశాన్ని ఇస్తుంది అని అంటే అది బంగారం. సో బంగారం అనే అసెట్ క్లాసెస్ని ఇప్పుడు కాదండి, మన పూర్వీకులు ఎప్పటి నుంచో ఇది ఒక మంచి అసెట్ క్లాస్. ఏదైతే మనం ధరించడంతో పాటుగానే మన దగ్గర ఉండే ఆ బంగారం యొక్క వాల్యూ ఆర్ ఖరీదు పెరుగుతూ మన ధనాన్ని పెంచుతూ అండ్ మనకు కావాల్సినప్పుడు ఏమైనా రుణాలు కావాలి అని అంటే మన ఇండియన్ సిస్టంలోని మనం చూసినట్టయితే వెళ్ళి మనం బ్యాంక్స్ దగ్గర నుంచి ఆర్ ఎన్బిఎఫ్సిస్ దగ్గర నుంచి ఆర్ పాన్ బ్రోకర్స్ ఆర్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా మనం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని రావడం కూడా మనం చూసాం. సో దీన్ని మనం స్పెసిఫికల్గా ఒక హెడ్జ్ ఇన్స్ట్రుమెంట్ అని అంటాం. హెడ్జ్ అని అంటే ప్రొటెక్షన్. ఎలాగైతే మనం ఇన్సూరెన్స్ని తీసుకుంటూ ఉంటామో అలాగే ఈ మార్కెట్ సిచ్యువేషన్స్కి ఆర్ ఏమన్నా షాక్స్కి గురైనప్పుడు ఆర్ ఏదన్నా ఒక ఈ ఇన్ఫ్లేషన్ సమస్య వచ్చినప్పుడు సో ఇటన్నిటికీ కూడా ఈ పర్టికులర్ బంగారం అనే అసెట్ క్లాస్ అనేవి కొంచెం అతీతంగా దానికి ఏది రిలేటెడ్గా కాకుండా ఉంటుందంట. సో అయితే నేను ఎందుకు ఈ బంగారం అనే అసెట్ క్లాస్ గురించి ఎక్కువగా వివరిస్తున్నాను? ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఆర్ ఏ దాంతో నేను మీ ముందుకు వచ్చాను అని అంటే, బంగారం అనేది మనం ఆభరణాల్లో మాత్రమే కాకుండా పేపర్లో కూడా హోల్డ్ చేయొచ్చంట రెండు రకాలుగా. మొదటిది సావరెన్ గోల్డ్ బాండ్స్, ఎస్జీబీ. సో ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్ అనేది మనకు ఒక ఆప్షన్. ఏదైతే మీరు పేపర్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మీకు ఒక పేపర్ని తిరిగిచ్చినా దానికి వెనకున్న అసెట్ ఆర్ దానికి ఈక్వలెంట్గా మనం బంగారంలో ఇన్వెస్ట్ చేస్తున్నట్టంట. ఇది కాకుండా గోల్డ్ ఈటీఎఫ్స్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కూడా ఉంటాయి. సో ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ కూడా ఇంకొక ఆప్షన్. అయితే ఈ వీడియోలో నేను మీ ముందుకి అసలు ఈ ఎస్జీబీ అంటే సావరెన్ గోల్డ్ బాండ్స్ యొక్క విశేషాలు ఏంటి, అసలు ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్ అంటే ఏంటి అండ్ దానివల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయి అనే దాని మీద చెప్పడానికి వచ్చేసాను. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా, మీరు కానీ ఇంకా గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ ఇటువంటి ఎంతో ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. నేను సిఏ హిరణ్మయి అండ్ ఈరోజు మనం చూడబోయేది సావరెన్ గోల్డ్ బాండ్స్ ఆర్ ఎస్జీబీ గల ఫీచర్స్ ఏంటి అండ్ దానివల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి అండ్ ఇవి రెండు మాత్రమే కాకుండా మిగతా వాటితోటి మనం కంపేర్ చేసి ఒక కన్క్లూజన్కి వద్దాము. సో మొదటిది సావరెన్ గోల్డ్ బాండ్స్ అనేది మన ప్రభుత్వం వాళ్ళు ఆర్బీఐ వాళ్ళ ద్వారా మన ముందుకి తీసుకొచ్చిన ఒక స్కీమ్. సో దీన్ని నవంబర్ 2015లో ఇంట్రడ్యూస్ చేశారు. అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది? అప్పట్లో మనం ఎక్కువ ఫిజికల్గా ఆభరణాలు ఆర్ బంగారాన్ని కొనుక్కోవాలి అని దాని మీద ఎక్కువ ప్రెషర్ పడిపోయిందంట. సో దీన్ని తప్పించడం కోసం ఒక ఆల్టర్నేట్ సోర్స్ అంటే ఒక ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద గవర్నమెంట్ వాళ్ళు ఈ పేపర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా, అంటే ఇది బంగారంలో ఇన్వెస్ట్మెంటే కానీ మీకు ఫిజికల్గా బంగారాన్ని ఇవ్వకుండా పేపర్ రూపంలో ఇస్తారన్నమాట. సో ఈ ఆప్షన్తో మనం ముందుకు వచ్చేసారు. అండ్ ఈ పర్టికులర్ ఆప్షన్ని మనం డెట్ ఫండ్ కేటగిరీలో క్లాసిఫై చేస్తూ ఉంటాం. అండ్ ఇది గవర్నమెంట్ వాళ్ళే స్వయాన గ్యారంటీ ఇచ్చి మనకి ఒక డెట్ ఫండ్ కేటగిరీలో ఈ పర్టికులర్ థింగ్ని ఇష్యూ చేస్తున్నారు. అండ్ దీనిపైన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, మన బంగారంతో ఏదైతే వాల్యూలోనే అప్రిసియేషన్ మాత్రమే కాకుండా రిటర్న్ కూడా వస్తుందండి. అంటే వడ్డీ ఇస్తున్నారంట ఈ పర్టికులర్ ఎస్జీబీ అనే ఆప్షన్ పైన. అయితే ఎస్జీబీ అనే ఆప్షన్ వన్ పర్టికులర్ ఇయర్లోని ఆర్బీఐ వాళ్ళు మన ముందుకు తీసుకొస్తారు కదా, రెండు పార్ట్స్లో ఆర్ 2 ట్రాన్సెస్గా తీసుకొస్తారు. పార్ట్ 1, పార్ట్ 2. సో పార్ట్ 2 ట్రాన్స్ మన ముందుకి ఆర్బీఐ వాళ్ళు ఫినాన్షియల్ ఇయర్ 22-23కి 22 ఆగస్ట్లోని ఇష్యూ చేస్తున్నారు. సో 22 ఆగస్ట్ నుంచి 26 ఆగస్ట్ మధ్యలోని మీరు ఎస్జీబీకి కావాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ మీకు వచ్చే మెచ్యూరిటీ డేట్ 30th ఆగస్ట్ 2030.
సో నేను ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నాను, సో వాళ్ళు నాకు రిటర్న్లో ఏమిస్తారు అని అంటే హోల్డింగ్ సర్టిఫికేట్. సో ఈ సర్టిఫికేట్ని కానీ మీరు ఇప్పుడు స్క్రీన్పై చూసినట్టుంటే అలా ఉంటుందన్నమాట ఆ ఫార్మాట్. సో ఈ సర్టిఫికేట్ మీకు ఇచ్చినట్టయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఈ ఎస్జీబీస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసున్నారు అండ్ ఎంత మొత్తానికి అని కంప్లీట్ పర్టికులర్స్ అనేవి అక్కడ ఉంటాయన్నమాట. అయితే ఈ ఎస్జీబీకి ఉండే ఫీచర్స్ ఏంటి, ఫీచర్స్ అని అంటే క్యారెక్టరిస్టిక్స్ అనమాట. సో మొదటిది, ఎవరు దీనికి అర్హులు. ఇండియాలో ఉండే ప్రతి ఒక్కళ్ళు అంటే రెసిడెంట్ ఇండియన్స్కి మాత్రమే ఈ పర్టికులర్ ఎస్జీబీ అనే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ఇండివిజువల్స్ అవ్వచ్చు, నాకు లాంటి ఇన్వెస్టర్స్ ఇండివిజువల్స్ అవ్వచ్చు, ఆర్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ బిజినెస్ నడిపే వాళ్ళు కావచ్చు, ట్రస్ట్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ అంటే సేవా కార్యక్రమాలు చేసే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా కావచ్చు. రెండవది, ఏ ధరకి ఎస్జీబీని ఇష్యూ చేస్తారు ఆర్ ఎవరు ధరలు ఇస్తారు అని చూసినట్టయితే మన ఇండియాలోని ఇండియా బులియన్ అండ్ జ్యువెలరీ అసోసియేషన్ వాళ్ళు 999 ప్యూరిటీ గల బంగారం యొక్క క్లోజింగ్ ప్రైజెస్ని ఇస్తారంట. సో ఈ క్లోజింగ్ ప్రైజెస్ ఆధారంగా ఈ సింపుల్ యావరేజ్ తీసుకుని ఆ ప్రైజెస్లోనే ఎస్జీబీని ఇష్యూ చేస్తారంట. సో ఈ రోజు కానీ ఎస్జీబీ ఇష్యూ చేస్తున్నట్టయితే ఒక వారం ముందు లాస్ట్ 3 వర్కింగ్ డేస్ ఏవైతే ఉంటాయో దాని యొక్క క్లోజింగ్ ప్రైజెస్ తీసుకుని సింపుల్ యావరేజ్ కట్టి వచ్చే ప్రైజెస్లోనే ఈ ఎస్జీబీస్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఇలా ఇష్యూ చేస్తారండి. నెక్స్ట్, పీరియడ్. ఎంతకాలం వరకు నేను ఎస్జీబీస్ని హోల్డ్ చేయొచ్చు. సో మెచ్యూరిటీ పీరియడ్ చూసినట్టయితే 8 years వరకు ఉంటుంది. సో 8 years కన్నా ముందే నేను సెల్ చేయొచ్చానంటే 5 years వరకు మ్యాక్సిమం అంటే ఆ లాకిన్ పీరియడ్ అనేది ఉంటుంది. సో 5 years తర్వాత 8 years కన్నా ముందే మీరు అమ్ముకోవచ్చు. ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే 5 సంవత్సరాల తర్వాత కానీ ఆర్ 8 సంవత్సరాల తర్వాత కానీ మీరు అమ్మినట్టయితే ఎల్టీసీజీ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ నుంచి మీకు పూర్తిగా విముక్తి లభిస్తుంది. అంటే ఇట్ ఇస్ ఎగ్జామ్ట్ అనమాట. సో 8 years అనేది అవ్వాలి. అండ్ 8 years తర్వాత ఆర్బీఐ వాళ్ళే ఆ రోజు ఉండే ప్రివేలింగ్ గోల్డ్ రేట్కి మీ బంగారాన్ని ఆర్ ఎస్జీబీని తీసేసుకుని మీకు డబ్బులు చెల్లిస్తారు. అండ్ ఇది మాత్రమే కాకుండా వడ్డీ వస్తుందంట ఈ పర్టికులర్ స్కీమ్పై. సో ఎంత వడ్డీ వస్తుందని అంటే 2.5% ఫర్ ద ఫుల్ ఇయర్. సో ఫుల్ ఇయర్కి 2.5% వస్తుంది. 2 సార్లు పే చేస్తారంటే సెమీ యాన్యువలీ ఒక సంవత్సరంలో 2 సార్లు ఇంట్రెస్ట్ అనేది మనకి లభిస్తుంది. అండ్ ఈ పర్టికులర్ ఫీచర్ వల్లే ఇది కొంచెం ఎక్కువగా అట్రాక్టివ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా మినిమం లిమిట్ ఏంటి, మ్యాక్సిమం లిమిట్ ఏంటి. సో 1 గ్రామ్ నుంచి మినిమం మొదలుకొని గ్రామ్స్లోని మల్టిప్లై చేసుకుంటూ ఒక ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ వాళ్ళు 4 kgs వరకు మ్యాక్సిమం లిమిట్ ఇందులోని ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలుగుతారు. అదే ట్రస్ట్ అయితే 20 kgs వరకు వీళ్ళు దీంట్లోని ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. అయితే ఈ పర్టికులర్ హోల్డింగ్ సర్టిఫికేట్ వచ్చాక నేను ట్రేడ్ చేయొచ్చా దీంతో అంటే చేయొచ్చండి. మీకు హోల్డింగ్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అది డీమ్యాట్ ఫామ్లో కానీ మీరు కన్వర్ట్ చేసుకున్నట్టయితే ఎప్పుడైతే ఎస్జీబీస్ని ఇష్యూ చేసి క్లోజ్ చేస్తారో అక్కడ నుంచి 14 రోజుల తర్వాత సెకండరీ మార్కెట్లోని మీకు కానీ మంచి డిమాండ్ ఉందని అనిపిస్తే మీరు దాంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇలా కొని అమ్మడాన్ని డిమాండ్ సప్లై ద్వారా మీరు సెకండరీ మార్కెట్స్లోని ఎస్జీబీస్ని ట్రేడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇవి ఈ పర్టికులర్ ఎస్జీబీకి ఉండే ఫీచర్స్. అయితే ఈ ఎస్జీబీలో చేయడం వల్ల నాకు వచ్చే లాభాలేంటి? మొదటిది, ఇంట్రెస్ట్. సో వడ్డీ అనేది జనరల్గా బంగారంపై మీకు ఫిజికల్గా ఉంటే ఏదన్నా ఎక్కడన్నా వడ్డీ వస్తుందా? రాదు కదా. అదే కానీ మీరు ఎస్జీబీస్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే బంగారానికి ఈక్వలెంట్గా ఉంటూనే అది అప్రిషియేట్ అవ్వడం పక్కన పెట్టేస్తే మనకి 2 విధాలుగా 2 times మనకు ఒక సంవత్సరంలోని ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. రెండవది, సేఫ్టీ. సో జాగ్రత్త పరం ఆ పర్టికులర్ కోణంలో మీరు చూసినప్పటికీ కూడా ఫిజికల్గా కానీ మీరు బంగారు ఆభరణాలుగా పెట్టుకుంటే దాన్ని ఎక్కడ దాచాలో తెలియక తీసుకెళ్ళి బ్యాంక్ లాకర్లోనో ఆ లాకర్కి రెంట్ కట్టడమో ఇటువంటి అనవసరమైన ఖర్చులు ఉంటాయి. కానీ ఎస్జీబీలో మీరు ఇన్వెస్ట్ చేస్తే పేపర్ ఫార్మాట్లో మీకు సర్టిఫికేట్స్ ఆర్ మీ డీమ్యాట్లోకి పెట్టుకున్నప్పటికీ అటువంటి రిస్క్లు అనేవి మీకు ఉండవన్నమాట. అండ్ మూడవది, రుణాలు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇండియాలో బంగారానికి ఎందుకు ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంది అని అంటే దాన్ని మనం ఎక్కడన్నా తాకట్టు పెట్టి వెంటనే డబ్బులు తెచ్చుకోవడానికి ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. సో అలానే మీరు కానీ ఎస్జీబీస్లో ఇన్వెస్ట్ చేస్తే మీ దగ్గర ఉన్న హోల్డింగ్ సర్టిఫికేట్ని బ్యాంక్స్ కానీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మీరు తీసుకెళ్ళి రుణం అడిగినట్టయితే వాళ్ళు దాన్ని బేస్ చేసుకుని మీకు రుణాలు ఇస్తారంట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ట్యాక్సబిలిటీ. మనందరికీ ఏదో ఒక స్కీమ్లోని అసలు ట్యాక్స్ పైన ఎంత బెనిఫిట్ దొరుకుతుంది, ట్యాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి దీనికి ఉన్న వాల్యూ ఏంటని చూస్తాం కదా. సో ఎస్జీబీస్లో అటువంటి వాల్యూ కూడా ఉందండి. మామూలుగా మీరు ఒక ఆభరణం కొన్నప్పుడు జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. కానీ మీరు ఎస్జీబీని కొన్నప్పుడు ఏ జీఎస్టీ బాధ కూడా మీకు ఉండదు. అండ్ రెండవది, క్యాపిటల్ గెయిన్స్. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే 5 సంవత్సరాల కన్నా ఎక్కువ కానీ మీరు ఉంచిన తర్వాత అమ్మినట్టయితే
క్యాపిటల్ గెయిన్స్ నుంచి కంప్లీట్గా మీకు విముక్తి అనేది లభిస్తుంది. ఇది మాత్రమే కాకుండా మీరు చాలా ఈజీగా కన్వీనియంట్గా ఈ ఎస్జీబీస్లోని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చండి. ఎలాగానంటే మీ దగ్గరలో ఉన్న బ్యాంకులు కానీ పోస్ట్ ఆఫీసులు కానీ వెళ్ళి ఇవేమి కాదు ఆన్లైన్ నుంచి కూడా మీరు ఎస్జీబీస్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఆన్లైన్లో చేసుకున్నప్పుడు ప్రతి గ్రామ్ గోల్డ్పై మీకు 50 రూపాయల డిస్కౌంట్ అనేది లభిస్తుంది. సో ఇవి ఈ పర్టికులర్ స్కీమ్కి ఉన్న లాభాలు. అయితే లాభాలు అండ్ ఫీచర్స్ తెలుసుకుంటే నేను కన్క్లూజన్కి రాగలుగుతానా? కాదు. ఇంకోటి కూడా ఉంది అన్నారు కదా గోల్డ్ ఈటీఎఫ్. సో ఆ పర్టికులర్ గోల్డ్ ఈటీఎఫ్స్ సంబంధించి అన్నిటికీ నాకు కొంచెం కంపారిజన్ చేయండి అని అంటూ చూస్తేనే కానీ మనం ఒక కన్క్లూజన్కి రాలేము. సో ఇప్పుడు మనం ఎస్జీబీస్ అంటే సావరెన్ గోల్డ్ బాండ్స్కి మామూలుగా మన దగ్గర నార్మల్ బంగారం ఏదైతే ఆభరణాల కింద కొనుక్కుంటామో ఫిజికల్ గోల్డ్కి గోల్డ్ ఈటీఎఫ్స్కి మధ్యలో ఉండే వ్యత్యాసాలని నేను మీకు వివరిస్తాను. సో నేను ఇప్పుడు మీ ముందుకి 7 విషయాల మీద వీటి మధ్యలో ఉన్న వ్యత్యాసాలు అనేది చెప్తాను. మొదటిది వడ్డీ అనేది ఈ ఎస్జీబీస్ ఆర్ సావరెన్ గోల్డ్ బాండ్స్ పైనే 2.5% పర్ యానం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఫిజికల్ గోల్డ్కి గోల్డ్ ఈటీఎఫ్స్కి ఎటువంటి వడ్డీలు అనేవి రావన్నమాట. రెండవది లిమిట్. సో ఎస్జీబీ పైన లిమిట్ ఉంది. మినిమం మీరు 1 గ్రామ్ గోల్డ్ నుంచి మ్యాక్సిమం మీరు 4 కేజీల గోల్డ్ వరకు ఇండివిజువల్స్ అండ్ హెచ్యూఎఫ్స్ అయితే మీరు కానీ ట్రస్ట్ నడిపినట్టయితే 20 కేజీల వరకు హోల్డ్ చేయొచ్చు ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. అదే మీరు ఫిజికల్గా కానీ గోల్డ్ ఈటీఎఫ్స్ దగ్గరికి వస్తే మ్యాక్సిమం లిమిట్ అనేది లేదు. మినిమం లిమిట్ మీద కూడా ఎటువంటి కండిషన్స్ అనేవి లేవు. మూడవ విషయం ప్యూరిటీ. సో ఈ ఎస్జీబీస్ అనేది గవర్నమెంట్ వాళ్ళు స్వయాన వాళ్ళు బ్యాకింగ్ ఆర్ గ్యారంటీ ఇస్తున్నారు కాబట్టి ప్యూరిటీ విషయంలో మీరు ఆలోచించాల్సిన పనే ఉండదు. గోల్డ్ ఈటీఎఫ్స్ విషయానికి వచ్చినప్పటికీ వాళ్ళు ట్రేడింగ్ చేస్తున్నారు కాబట్టి ప్యూరిటీ అనేది చాలా జాగ్రత్తగానే ఉంటుంది. అదే కానీ మరి ఫిజికల్గా వెళ్ళి ఒక బంగార వస్తువుని ఆర్ ఏదైనా కొనుక్కోవాలి అని అంటే మీరు కొనే దాన్ని బట్టి ప్యూరిటీ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. అండ్ నాలుగవది సేఫ్టీ. సో సేఫ్టీ పరంగా చూస్తే నేను ముందుగా చెప్పినట్టుగానే గవర్నమెంట్ వాళ్ళు బ్యాక్ చేస్తున్నారు కాబట్టి ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్లో ఎస్జీబీలో అసలు ఎటువంటి రిస్క్ అనేది ఉండదు. బంగారం మామూలుగా ఆభరణాల కింద అయితే తప్పకుండా ఇది ఎక్కడన్నా దొంగలించబడుతుందో అనే టెన్షన్ ఆర్ ఆ రిస్క్ అనేది మనకి ఎప్పుడన్నా ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్స్ కూడా పేపర్ ఈక్వలెంట్ కాబట్టి దానిపైన కూడా ఎటువంటి ఇబ్బందులు ఆర్ ఈ సేఫ్టీ పరంగా ఎటువంటి ఇష్యూస్ అనేవి ఉండవు. ఐదవ విషయం అసలు లిక్విడిటీకి వస్తే ఎంత త్వరగా దీన్ని మనం క్యాష్లో కన్వర్ట్ చేసుకోగలుగుతాం. సో మీరు కానీ లిక్విడిటీ పరంగా ఎంత త్వరగా డబ్బుల్లో కన్వర్ట్ చేసుకోవచ్చు అని అంటే జనరల్గా మన దగ్గర ఏదన్నా ఫిజికల్గా గోల్డ్ కానీ ఉందంటే దాన్ని ఈజీగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిందే. ఎస్జీబీ సంగతికి వచ్చినట్టయితే టెక్నికల్గా 5 సంవత్సరాల వరకు లాకిన్ పీరియడ్ ఉంటుంది. కానీ 5 సంవత్సరాల కన్నా ముందే మీరు కానీ ట్రేడ్ చేయాలి అని అనుకుంటే డీమ్యాట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకుని మీరు ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్స్ విషయానికి వచ్చినట్టయితే మీకు ఇమీడియట్గా క్యాష్ రాకపోయినా ట్రాన్సాక్షన్ చేసిన 1 డేకి తర్వాత మీకు క్యాష్ అనేది లభిస్తుందన్నమాట. సో అంత లిక్విడ్గా గోల్డ్ ఈటీఎఫ్స్ వాళ్ళు ఆర్ గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి. ట్యాక్సబిలిటీ పరంగా చూద్దాము. సో ట్యాక్సబిలిటీ పరంగా ఎస్జీబీ సో ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్కి నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే 5 years వరకు ఉంచి 5 years తర్వాత ఆర్ 8 years తర్వాత అమ్మినట్టయితే క్యాపిటల్ గెయిన్స్కి మీరు ఎలిజిబుల్ అవ్వరు, కంప్లీట్గా ఎగ్జెంప్ట్ అనమాట. అదే మీరు 1 to 3 years కానీ ఉంచి ఇది ప్రీమెచ్యూర్గా సెకండరీ మార్కెట్లో ట్రేడ్ చేసినట్టయితే మీరు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి లయబిలిటీ వస్తుంది. 3 to 5 years మధ్యన అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి మీరు లయబుల్ అవుతారు. కానీ అది ఇండెక్సేషన్ బెనిఫిట్ తర్వాత. ఫిజికల్ గోల్డ్ ఈటీఎఫ్స్ రెండు ఒకటే టాక్సేషన్ పరంగా 3 సంవత్సరాల లోపుగానే అమ్మినట్టయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వస్తుంది. 3 to 5 years ఆర్ 3 years తర్వాత అమ్మినట్టయితే మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 20% ట్యాక్స్ అవుతారు. కానీ అది ఇండెక్సేషన్ బెనిఫిట్ పొందిన తర్వాతే. సో రుణాలు తీసుకోవచ్చా? ఈ 3 ఇన్స్ట్రుమెంట్స్కి అగెయిన్స్ట్గా కూడా మీరు రుణాలు అనేవి తీసుకోవచ్చు. కానీ ఎస్జీబీ అండ్ గోల్డ్ ఈటీఎఫ్స్లో ఫార్మల్ లెండర్స్ మాత్రమే, బ్యాంక్స్, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ సో ఇలాగా రిజిస్టర్ అయిన వాళ్ళ దగ్గర వెళ్ళి మీరు ఈ సర్టిఫికేట్స్ నుంచి లోన్స్ అనేవి తెచ్చుకోవచ్చు. కానీ మామూలు బంగారం ఉంటే ఇన్ఫార్మల్ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు అనమాట. లైక్ పాన్ బ్రోకర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి మీరు తాకట్టు పెట్టి డబ్బులు అనేవి తెచ్చుకోవచ్చు. అయితే ఎస్జీబీ గోల్డ్ అండ్ ఈటీఎఫ్స్ దీని గురించి మాట్లాడుకున్నాం కదా. సో మేజర్గా పేపర్ గోల్డ్లో నేను ఇన్వెస్ట్ చేయడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఎస్జీబీ అండ్ గోల్డ్ ఈటీఎఫ్. సో దీనికి రెండింటి మధ్యన ఉన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పండి. మొదటిది ఎస్జీబీ కన్నా గోల్డ్ ఈటీఎఫ్స్ అనేవి ఇంకా ఎక్కువగా లిక్విడ్గా ఉంటాయన్నమాట. అంటే త్వరగా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు క్యాష్లో. అది ఎలా సాధ్యం అని అంటే ఇవి మ్యూచువల్ ఫండ్స్ లాంటివే. సో ఇక్కడ అండర్లయింగ్ అసెట్ అనేది గోల్డ్ మీదే మనం ట్రేడ్ చేస్తూ ఉంటాం కాబట్టి T+1 డేలో మీరు డబ్బుల్ని తీసుకోవచ్చు అనమాట.
సో ఆ ఒక పాయింట్ అనేది చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ ట్యాక్సబిలిటీ పరంగా మనం చూసినట్టయితే ఎస్జీబీ నుంచి మనకి బెనిఫిట్ అనేది దొరుకుతుంది. మీకు 5 years వరకు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ గోల్డ్ యొక్క రేట్ పెరుగుతూ క్యాపిటల్ అప్రిసియేషన్ అవుతూ ఇన్కమ్ అనేది రెగ్యులర్గా ఒక 2 years ఆర్ ఎంతో కొంత 2 times ఇన్ అ ఇయర్ దొరుకుతూ, ఇది మాత్రమే కాకుండా నేను ట్యాక్స్ పరంగా కూడా ఎటువంటి ఎగ్జామ్షన్స్ నాకు కావాలి, ఎటువంటి ట్యాక్సేషన్ లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ నేను వెళ్ళాలి అని అనుకోవట్లేదంటే డెఫినెట్గా ఈ ఎస్జీబీ అనేది మీకు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా ఉంటుంది. సో ఇదండి ఏంటి ఎస్జీబీ, అసలు సావరెన్ గోల్డ్ బాండ్ అంటే ఏంటి, ఎవరు ఇష్యూ చేస్తారు, ఎవరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, టాక్సేషన్ పరంగా ఎలాగుంటుంది, అండ్ కంప్లీట్గా దీనికి ఉండే లాభాలు ఏంటి, అండ్ ఇతరులతో పోల్చుకుంటే ఎలా ఉంటుంది అని అర్థమైంది కదా. మీకు కానీ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ ఆల్సో మీ యొక్క ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇది ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం చేసిన వీడియో మాత్రమే, ఎటువంటి టైప్ ఆఫ్ సాలిసిటేషన్ ఆర్ రికమెండేషన్స్ ఇవ్వడం జరగట్లేదు. మీకు కానీ ఈ ఎస్జీబీలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుంటే మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం సేకరించుకుని ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకి రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ అ సేఫ్ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.